నిన్న మొత్తం నైట్ అంతా కూడా చాలా హై డ్రామా నడిచింది. ఏమైంది ఒకసారి మీకు కొన్ని వీడియోలు చూపిస్తా. దాని తర్వాత నైట్ మనం కూడా దీన్ని అప్లోడ్ చేయడం జరిగింది. మీకు కొన్ని ఈ వీడియోలు ఏవైతే ఉన్నాయో టాస్క్ ఫోర్స్ పోలీసులు మంత్రి కొండా సురేఖ ఇంటి దగ్గరికి వస్తే ఆమె కొండా సురేఖ కూతురు సుష్మితా పటేల్ ఆ పోలీసులను అడుగుతా ఉంది. ఎందుకు వచ్చిర్రు, దేనికోసం వచ్చిర్రు అని చెప్పేసి అడుగుతా ఉంది. ఫస్ట్ ఒకసారి వీడియో చూడండి. నిన్న 2 రోజుల క్రితం కొండా సురేఖ ఓఎస్డి సుమంత్ని ఆయనని టెర్మినేట్ చేసిర్రు. ఓఎస్డి నుంచి టెర్మినేట్ చేసిర్రు, ప్రభుత్వం టెర్మినేట్ చేసింది. అయితే ఆయన అరెస్ట్ చేసేందుకు టాస్క్ ఫోర్స్లో ఉన్నటువంటి కొంతమంది టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇట్లా వచ్చిరనమాట. వస్తే సుష్మిత ఆయన ఏదో సుమంత్ ఉన్నాడో కొండా సురేఖ ఓఎస్డి ఆయన ఇంట్లోనే ఉన్నాడు, కానీ మా ఇంట్లో ఉన్నాడు కానీ మేము పంపించము, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో దేనికి తీసుకుపోతా అంటున్నారో మాకు చూపించండి, ఆర్డర్ కాపీ చూపించండి అని చెప్పేసి ఆమె పోలీసులను నిర్వహిస్తూ ఉందన్నమాట. మేమైతే చిన్నప్పటి నుంచి పోలీసు వాళ్ళు లేకుండా తెలియదు కదా సార్, వీళ్ళందరూ అయితే పోలీసు వాళ్ళే కదా, మీ వాళ్ళే కదా, మాట్లాడేయండి. మరి ఈయన పోలీసు వాళ్ళని పెట్టుకోండు, రాత్రి 2 గంటలకి వాని అపార్ట్మెంట్ పోలీసు వాళ్ళని పెట్టుడు, చేసింగ్లు చేసుడు, ఏంటది? ఏడుంటున్నాం సార్? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటున్నామా లేకపోతే వేరే గవర్నమెంట్ ఉంటున్నామా? ఎట్లా కనిపిస్తున్నాం సార్? చూసి వస్తాం లేదు. యూ హ్యావ్ కమ్ టు మై హౌస్, కమ్ టు నా ఇంటికి నువ్వు మఫ్తీలు వచ్చినావు, ఇక్కడికి మఫ్తీలు వచ్చి. సో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉంటున్నామా, వేరే పార్టీల గవర్నమెంట్లో ఉంటున్నామా? కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉంటే కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ ఇంట్లోకి పోకూడదు, కాంగ్రెస్ వాళ్ళకు ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకు చట్టాలు చుట్టాలన్నమాట. ఇదే పోలీసులు అర్థం పర్థం లేకుండా అరెస్టులు చేసి కోర్టుల ముందు ప్రొడ్యూస్ చేసి దొంగ వారెంట్లు తీసుకొని ట్విట్టర్లో పోస్ట్ పెడితే అరెస్టులు చేసి ఈ పోలీసులే అంటే మిగతా వాళ్ళ పట్ల చేసేటువంటి వ్యవహారం ఇట్లా ఉంటుంది. ఇప్పుడు అదే వ్యవహారం కాంగ్రెస్ మంత్రి ఇంటి మీద జరుగుతుందన్నమాట. ఇప్పుడు చూడండి, యూనిఫామ్ వేసుకొని వచ్చాను, మీరు అని పిలుస్తా, మఫ్తీలు వచ్చినా కాబట్టి అయినా మీరు అని పిలుస్తాం మిమ్మల్ని. మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కదా, నేను అట్లా మాట్లాడలేను సార్. ఈ మూల మీద మనుషులను పెట్టుడు, ఆ మూల మీద మనుషులను పెట్టుడు కరెక్ట్ కాదు. అది ఎందుకు పిలుస్తున్నారు అడగండి, నేను అప్పుడు పిలుస్తావా అని పిలవండి. మీకు ఫోన్ చేయండి, నేను ఉంటా ఇక్కడ, నిజమైనా పర్లేదు చేయండి. 2 చేయండి సార్ గుడి. సో ఇట్లా ఫస్ట్ ఇంటికి పోయారు. ఇంటికి పోతే పోలీసులతో ఆమె వాగ్వాదం పెట్టుకున్నది. దాని తర్వాత జూబ్లీహిల్స్ పోలీసులు, మహిళా పోలీసులు అందరూ కూడా కొండా సురేఖ ఇంటి దగ్గరికి, కొండా సురేఖ కూతురు సుష్మితా పటేల్ ఇంటి దగ్గరికి వచ్చిర్రు. ఇక చూడండి, ఇక్కడ ఇగో నైట్ అంతా హైడ్రామా. ఎవరమ్మా మీరు?
అవుతుంది. సో ఇట్లా బంజారాహిల్స్ పోలీసులు వాళ్ళ ఇంటికి పోయారు. ఇంటికి పోయిన తర్వాత వాళ్ళని కూడా కొంత ఎందుకు వచ్చిరు, దేనికోసం వచ్చారు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు అనమాట. సో కొండా సురేఖ కూడా అక్కడికి వచ్చారు. ఈ పోలీసు వాళ్ళు అందరూ వచ్చిన తర్వాత సుష్మితా పటేల్ ఇంటి దగ్గరికి పోలీసులు అందరూ వచ్చిన తర్వాత ఫస్ట్ మఫ్టీలో ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులు వచ్చారు. వాళ్ళు అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసిరు సుమంత్ని. దాని తర్వాత బంజారాహిల్స్ పోలీసులు బెటాలియన్తో దిగిరు, అక్కడికి అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసిర్రు. అప్పుడు మంత్రి కొండా సురేఖ అక్కడికి వచ్చి ఆ సుమంత్ని కొండా సురేఖ తన కారులో ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోయింది. పోలీసులకు అప్పచెప్పలే, పోలీసులు అరెస్ట్ చేయలే. సో చూడండి ఒకసారి. వరంగల్లో ఏ పోలీస్ స్టేషన్ లో కేసు ఏందో తెలియదంట, వరంగల్లో తీసుకుపోవాలంట ప్రొటెక్షన్ కోసం అని చెప్పి వాళ్ళు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వరంగల్ పెట్టిందంట. వరంగల్ పెట్టిందంట కేసు. ఇక్కడనే ఉన్నాం. ఒక మినిస్టర్ ఓఎస్డీని అరెస్టు, ఇదంతా హైడ్రామా నిజంగా కూడా.